పుట్టుక నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు, వీరి స్వభావం, వీరి ప్రవర్తన, సింహరాశి వారి జీవితంలో జరిగేటువంటి ముఖ్య సంఘటనలు, అదేవిధంగా సింహరాశిలోనే వీరు ఎందుకు జన్మించారు, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సింహరాశి సహజ చక్రంలో 5వ రాశి అండి. సింహరాశి అనేది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం 5వ రాశి. రాశ్యాధిపతి రవి, సూర్యుడు, గ్రహరాజు. గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆత్మకారకుడు, శక్తికి కారకుడు, వెలుగునిచ్చే గ్రహం. ఈ యొక్క సింహరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయండి. అంటే 9 నక్షత్ర పదాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర. మఖ 4 పదాలు ఉంటాయి, పుబ్బ 4 పదాలు ఉంటాయి, ఉత్తర ఫల్గునైనా ఉత్తరాన్న ఒకటో పాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 నక్షత్రాల లక్షణాలు చూస్తే మఖ నక్షత్రం వాళ్ళు ఏంటంటే రాజసం కలిగి ఉంటారు, పితృ రుణాలు కలిగి ఉంటారు, అదేవిధంగా వారసత్వ గౌరవాన్ని కూడా కొనసాగిస్తారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క పుబ్బా నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీరు ముఖ్యంగా కళాప్రియత్వం కలిగి ఉంటారు, సౌందర్యం మరియు భోగాలను ఆస్వాదించే గుణం కలిగి ఉంటారండి. మరి ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారి లక్షణం ఏంటంటే వీరు బాధ్యతాయుతంగా ఉంటారు, సేవా ధర్మంతో కూడుకున్నటువంటి మంచి మనస్సు కలిగిన వారు ఈ యొక్క ఉత్తర 1వ పాదం వారు. సింహరాశి వారి జననం, బాల్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ యొక్క సింహరాశి పిల్లలు ఎప్పుడు కూడా అటెన్షన్ కోరుకుంటారండి. వీరి యొక్క పెద్దలు, తల్లిదండ్రులు ఏంటంటే వీరు ఒక మంచి పొజిషన్లోకి వస్తారు, మంచి జీవితంలో విజయవంతం అవుతారు అని భావిస్తూ ఉంటారు. పిల్లవాడిని ఎత్తుకున్నా సరే అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అదేవిధంగా కుటుంబానికి కూడా మంచి గౌరవం తెస్తాడని పెద్దవారు భావిస్తూ ఉంటారు. మరి పాఠశాల జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా ఏంటంటే వీరు ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కూడా లీడర్షిప్ని, నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారండి.